ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మర్చిపోతున్నారా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీరు ఎప్పుడు మర్చిపోరు తెలుసా? అదేంటి అనుకుంటున్నారా? చూద్దాం, రాద్దాం. సైన్ కాస్, అవునా, మనకు తెలుసు కదా. సైన్ 0, 30, 45, 60, 90. ఏంటి మేడం మళ్ళీ అదే చెప్తుంది అనుకుంటున్నారా? అస్సలు చెప్పనండి. మీకు 4 విలువలు తెలుసా? 0, 1, 2, 3, 4 తెలుసు కదా. అవే రాద్దాం ఇప్పుడు. ఓకే, సింపుల్గా రాద్దామా? సో నేను ఒక్కటే రాస్తున్నాను చూడండి. ఇక్కడ 0, 1, 2, 3, 4 అయిపోయిందండి, వచ్చేసింది, దగ్గరలో ఉన్నాం. అన్నింటికి రూట్ రాయండి. రాసారా? బై 2 చేయండి. చేసేసారా? అయిపోయింది. రూట్ 0/2 అంటే 0, 1/2, 1/√2, రూట్ 3/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 కదా. 2/2 అంటే ఎంత? 1. అయిపోయిందా? ఎస్. నౌ మనం కాస్ వాల్యూస్ రాద్దామా మరి? కాస్ కూడా సేమ్. దీనికి ఏంటిది రివర్స్? 1, రూట్ 3/2, 1/√2, 1/2, 0 వచ్చేసింది కదా. అవునా? ఇప్పుడు ఇంకొకటి చేద్దామా? దేనికి చేద్దాం? టైం. నెక్స్ట్ సైన్ బై కాస్ అంటే టైం కదా. 0/1 0, క్యాన్సల్ ఇట్. 1/√3 క్యాన్సల్ ఇట్. 1 క్యాన్సల్ ఇట్. రూట్ 3 1/0 ఇన్ఫినిటివ్. అండ్ కాట్ ఏంటి? ఉల్టా, ఇన్వర్స్, ఇన్ఫినిటివ్. రూట్ 3 1, 1/√3 0. నెక్స్ట్ లాస్ట్కి కొసెక్ అంటే సైన్కి ఉల్టా. ఎస్ ఉంటే సి ఉంటే ఎస్. ఓకే, సైన్కి ఉల్టా. సైన్ వాల్యూస్ ఇవి గుర్తున్నాయి కదా. సో దానికి రివర్స్ అంటే ఫ్లిప్ చేయాలి. 0/1 అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ. 1/2 అంటే 2/1. ఓకే, 2, రూట్ 2, 2/√3 అండ్ 1. ఇంకా సెక్ వాల్యూస్ మీరే రాస్తారని నేను అనుకుంటున్నాను. సో అన్నీ రాసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 10 మందికి షేర్ చేయండి, మీకు కూడా యూస్ ఉంటుంది. ఇప్పటి నుంచి ట్రిగనామెట్రిక్ వాల్యూస్ అడిగితే ఫటాఫట్ చెప్పేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.